మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర జేఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోని. సామాజిక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలి. అందుకే ఏ పని చేసినా పేదవారి కోసం చేయాలనుకుంటున్నాం. దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. పేదరిక నిర్మూలన అసాధ్యం కాదు. ఈ టెక్నాలజీ పెద్ద హ్యాండీగా ఉంది. మనకు నాలెడ్జ్ ఎకానమీ సాధ్యం. ఇది చేయడం కోసం అందుకే మేము తీసుకున్నది కూడా మీరు చూస్తే కాంప్రహెన్సివ్గా తీసుకున్నాం. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2047 చాలామందికి అనుమానం ఉంది. ఎట్లా చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు మా క్రిటిక్స్ అందరూ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సంపద సృష్టి కూడా ఆటోమేటిక్గా ఏదైతే ఉందో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే డెస్ట్రాయ్ చేయకపోతే కంటిన్యూగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దానికి ఒక నిదర్శనం ఒక హైదరాబాద్, లేకుంటే ఐటీ రంగం, అలాంటివన్నీ చేసి ముందుకెళ్తాం. అదే సమయంలో అంగన్వాడీ కార్యకర్తలను ఆదుకుంటాం. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి రక్షణగా నిలబడతాం. ఇంకొక పక్కన కొంతమంది గర్ల్స్ మధ్యలో చదువు ఆపేసి మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేయాలి అనే ఆలోచన ఉంది. అలాంటి వారికి కళలకు రెక్కలనే పథకం కింద ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఎంతైనా కానీ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత, వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఆ డబ్బులు తిరిగి కట్టే బాధ్యత, అది కూడా వడ్డీ లేకుండా కట్టే బాధ్యత తీసుకొస్తాం. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు నేను కొన్ని దీంట్లో పెట్టకపోయినా అన్న క్యాంటీన్ ఇవన్నీ కూడా పునరుద్ధరిస్తాం. మళ్ళీ పేదవాళ్ళకు అండగా ఉంటాం. ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు చాలా నష్టపోయారు. వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. వ్యక్తులు కూడా ఆ ఉద్యోగాలను చేసే వాళ్ళందరూ వ్యవస్థలు డెస్ట్రాయ్ అయినాయి. వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. నిధులు లేకుండా ఒక పక్క, భయపెట్టే ఒక పక్క, అస్తవ్యస్తమైనటువంటి విధానాలు వీటన్నిటిలో దెబ్బతిన్నారు. రెండోది వాళ్ళు కూడా చాలా నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే సమాజం మొత్తం దెబ్బతిన్నప్పటికీ ఉద్యోగస్తులైతే నిర్వీర్యమైపోయారు. వారి నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వంలో ఎప్పుడు ఉద్యోగస్తుల మొరేలు బాగుంటే వారే సంపద సృష్టించాలి, వారే సేవలు అందించాలి, వారి వల్ల కూడా ప్రగతి జరగాలి. మేము పాలిటీషియన్స్ పాలసీలు నిర్ణయిస్తాం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది సమర్థవంతంగా ఉద్యోగస్తులు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఉపాధ్యాయులు ఎంత నిర్వీర్యమైపోయారంటే, ఒకప్పుడు మోస్ట్ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ ఉపాధ్యాయుడు, తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం. అలాంటి ఉపాధ్యాయుడి నిస్సహాయ స్థితి, ఏం చెప్పుకోలేని పరిస్థితి. కడాన మద్యం షాపుల్లో కాపలాకు పెడితే అది కూడా నోరిప్పి చెప్పలేని పరిస్థితి. చెప్పితే కేసులు పెట్టడం. కనీసం వాళ్ళ రైట్స్ కోసం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం మాట్లాడే వ్యక్తులు ఇంటలెక్చువల్ కమ్యూనిటీ టీచర్స్. అలాంటి టీచర్స్ నోరిప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే వీళ్ళందరిలో పిఆర్సీ లేదు, ప్రావిడెంట్ పిఎఫ్ లేదు, సరెండర్ లీవులు లేవు, లేకపోతే టీఏలు లేవు, లేకపోతే ఏది కూడా లేకుండా 20,000 25,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ సంఘ నాయకులను అరెస్టులు చేయడం, కావాలని కేసులు పెట్టి ఏసీబీ కేసులు పెట్టి వేధించడం, ఇది ఒక ఆనవాయితీగా అయిపోయింది. అందుకని మళ్ళా వాళ్ళ యొక్క ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాం, ఆత్మ గౌరవాన్ని పెంచుతాం. ఆ విధంగా పిఆర్సీ ఇవ్వడం కానీ, పిఆర్సీ వచ్చే లోపల ఇంటీరియం రిలీఫ్ కూడా ఇస్తాం. ఇంటీరియం రిలీఫ్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఫేజ్డ్గా అవన్నీ కూడా క్లియర్ చేసి ప్రతి నెల జీతాలు వచ్చే పరిస్థితికి మళ్ళీ తీసుకొస్తాం. ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుస్తాం. అదే మరిగా ఏదైతే సిపిఎస్ ఉందో ఆ సిపిఎస్ను కూడా సమీక్ష చేసి ఏ విధంగా దీన్ని చేస్తే పరిష్కార మార్గం, సరైన మార్గం చూపించగలుగుతామో దానికి కూడా ఒక సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. ఇది కాకుండా తక్కువ జీతాలు ఉంది అవుట్సోర్సింగ్ కానీ, లేకపోతే అంగన్వాడీ కానీ, లేకపోతే మీకు పోలీసు వ్యవస్థల్లో ఉండే వీళ్ళందరికీ కానీ వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి అవన్నీ చేస్తాం. వాలంటీర్స్కి కూడా ఒక 10,000 రూపాయలు వేతనం పెంచుతాం. పాడి పరిశ్రమ స్వయం ఉపాధికి ఉపయోగపడుతుంది.
దీన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. ఇది కాకుండా కాపు సంక్షేమం కోసం ఒక 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఇప్పుడు ఫస్ట్లో మీరు చూస్తే ఈబీసీ తీసుకొచ్చాం. ఈబీసీ తీసుకొచ్చినప్పుడు 10% ఈబీసీలకు రిజర్వేషన్ చేసే పరిస్థితి వస్తుంది. 10% అంటే ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో 10% ఉంటుంది. అందులో కాపులు ఎక్కువ మంది ఓసీస్లో వెనుకబడిన వర్గాలు ఉంటే, ఆర్థికంగా వెనుకబడి ఉంటే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్లు వస్తాయి. ఆ విధంగా దామాషా ప్రకారం వారి వారి ప్రాధాన్యతను బట్టి దానికి ఇచ్చే పరిస్థితి వస్తుంది. అవసరమైతే 5 ఏళ్లకు ఒకసారి సమీక్ష చేసుకుంటాం, ఎకనామిక్ సర్వే చేపిస్తాం. ఆ సర్వే ప్రకారం ముందుకు పోతాం. ఇక్కడికి వచ్చినప్పుడు కాపు యువతకి, మహిళలకి నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కాపు భవనాలు కూడా కట్టి వారిని ఆదుకుంటాం. అదే సమయంలో ఆర్యవైశ్య సంక్షేమం కోసం ముందుకు పోతాం. క్షత్రియ సంక్షేమం, అగ్రవర్ణాల్లో ఉండే ఇతర పేదలకు కూడా న్యాయం చేయడం, ఇవి చేస్తూనే ఈరోజు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఇవన్నీ ముందుకు తీసుకుపోతాం. ఇంకొక పక్క పెన్షన్ కూడా మొన్నే అనౌన్స్ చేశాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తాం. పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చి, ఇంకొక పక్కన వికలాంగులకి, దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తాం. వైకల్పానికి పూర్తిగా అంటే 2 కాళ్ళు చేతులు లేకుండా అవస్థపడే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తాం. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘ వ్యాధులు ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఇది కాకుండా 2 సెంట్లు ఇంటి జాగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం. ఇవి కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే మంజూరైన పట్టాలకు ఇళ్లు కట్టిస్తాం. ఎవ్వరికి ఇంటి జాగాలు క్యాన్సిల్ చేయం. అదే సమయంలో అక్కడే ఇళ్లు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం. ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి టిట్కో ఇళ్ళు ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇవి కాకుండా అందరికీ ఇళ్ళు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. జిల్లాల వారీగా వర్గీకరణ కూడా చేస్తాం. ఎస్సీ ఎస్టీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం. సప్లాన్ నిధులు వారి అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయులు నియామకం చేస్తాం. జీవో నెంబర్ 3 మళ్ళీ రివైవ్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చి ఎస్సీలపైన దాడులు చేసిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకొని వారిలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా పూర్తి చేస్తాం. ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం వాళ్ళకు కూడా 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వడం, ఈద్గాలు, కబరిస్తాన్లు ఇవన్నీ కూడా స్థలాలు కేటాయించడం, విజయవాడ సమీపంలో ఆజ్ హౌస్ కట్టడం, నూర్ బాసా కార్పొరేషన్కి ఏటా 100 కోట్ల రూపాయలు కేటాయించడం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇమాం మౌజంలకి 10,000 రూపాయలు, 10,000, 5,000 గౌరవ వేతనాలు ఇవ్వడం, అర్హత ఉన్న ఇమాములకి ప్రభుత్వ కాజీలుగా నియమించడం, మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సహాయం, ఆజ్ యాత్రకు పోయే ఒక్కొక్క ముస్లింకి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం చేస్తాం. క్రిస్టియన్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వారికి కూడా ఏమేమి ఉన్నవన్నీ చేస్తాం. అదే సమయంలో వ్యవసాయం 9 hours అన్ఇంటరప్టెడ్ కరెంట్ ఇస్తాం. సోలార్ పంప్ సెట్స్ అన్నీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.